కడతల్ మండల కేంద్రం సమీపం నుండి నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న బీదర్ పవర్ గ్రిడ్ అలైన్మెంట్ మార్చ్ పేద రైతుల భూములను కాపాడాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు రైతులు. తమ సమస్యలను పరిష్కరించిన తర్వాత పనులు చేపట్టాలని పవర్ గ్రిడ్ అధికారులతో వాగ్వాదానికి దిగారు రైతులు. ఈ సందర్భంగా రైతులు పెంటారెడ్డి రామకృష్ణ మాట్లాడుతూ మండల కేంద్రానికి 10 నుంచి 15 కిలోమీటర్ల దూరం నుండి నిర్మించాల్సిన లైన్ 100 మీటర్ల దూరం నుండి నిర్మాణం చేపడుతున్నారని చెప్పారు. దీంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ పట్టణీకరణకు మండల అభివృద్ధికి నిరోధకంగా మారుతుందని వారు పేర్కొన్నారు. అలైన్మెంట్ మార్చాలని ప్రజాప్రతినిధులకు అధికారులకు విన్నవిస్తూ ఏడాదిగా పోరాటం చేస్తున్నా పట్టించుకోకుండా లైన్ నిర్మాణం చేపట్టడం అన్యాయమన్నారు. బడాబాబుల భూములను కాపాడడం కోసం పేద రైతులన్న తమను బలిపశువులు చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. శరవేగంగా దినదినాభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంత ప్రజల శ్రేయస్సు దృష్ట్యా కర్తాల మండలాన్ని కాపాడాలని వారు కోరారు. అలైన్మెంట్ మార్చుకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. మీద ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యే తెలియాల్సిన, ఎందుకంటే ఇల్లు తిరిగింది కల్లా మోపితేనే పోయేటట్టుంది లెక్కలు. మంచిదా సెంట్రల్ గవర్నమెంట్ బడి మీద ఉన్నాయి. వాడికి ఎంత చెప్పినా అంతే, వాడు అని అంటే వాడు లోపల ఈడు చెప్తాడు కలెక్టర్ ఎంత రాసిస్తే 10 కోట్లు రాసిస్తాడు, వాడు అంటాడు వాడు చెప్తలేడు అంటాడు. నీకేం అవసరం రా, నీకేం అవసరం రా, నువ్వు వద్దని చెప్పి వద్దురా నాయన వద్దురా. జై జవాన్ జై కిసాన్. వద్దురా నాయన వద్దురా నాయన వద్దురా నాయన. మా అందరితో మీరు మెప్పించుకొని అగ్రిమెంట్ అయినాక వస్తారా? పరిష్కారం చేసుకుంటే రండి. లేదు మేము పోలీసు వాళ్ళు తీసుకొని వస్తామంటే మేము కూడా రేపటి నుంచి 100 మందిని తీసుకొని వస్తాం. ఎంతవరకు అయితే ఏమైతే కదా ఇంతవరకు అయితే will be continued for future projects. అంటే స్పెషల్ ఒక నిమిషం 5 CR హైదరాబాద్ నియరెస్ట్ ఉంటుంది, అవుట్ కొనేయండి అమ్మన్నాడు, లేదంటే లైన్ మారమన్నాడు. మారితే మీకు ఏం కష్టం అవుతుందండి? ఎందుకు అవుతుంది మరి? అయిపోయి చేసిన ఊరు చుట్టూ తెలుసు కట్టదు కదా అలా నామ్స్ ప్రకారం కడితే తెలుసు. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. మాకు సార్ మనకి ఇబ్బంది ఏంటి చెప్పండి సార్, అది కూడా రికార్డ్ చేద్దాం. బీదర్ మహేశ్వరం హైటెన్షన్ లైన్ వస్తుందని తెలిసినప్పటి నుంచి మాకు ఈ కర్తాల చుట్టూ లైన్ వద్దని మేము ఎంతో మంది అధికారులకు ప్రజాప్రతినిధులకు అందరికీ మా యొక్క విన్నపాలు చేసినాం. కానీ వారు ఎవరు కూడా మా యొక్క రైతుకు సహకరించకుండా, మా యొక్క స్ఫూర్తి విలువైన సమస్యను తెలుసుకోకుండా వారికి అన్ని అధికారాలు ఇచ్చి మా పైన దౌర్జన్యంగా అన్యాయంగా పనులు చేస్తున్నారు. మేము నవంబర్ 3వ తారీఖు నాడు కేంద్ర మంత్రివర్యులు పవర్ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారిని కలిసినప్పుడు మా యొక్క సమస్యను వివరించాం. వారు ఏపీ 119 నుంచి 136 వరకు ఈ కడతాలు చుట్టూ తిప్పకుండా లైన్ మార్చమని చెప్తే ఈ పవర్ గ్రిడ్ అధికారులు బటర్ఫ్లై సిటీ వాళ్ళకి అమ్ముడుపై వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ ఇష్టానుసారంగా బటర్ఫ్లై ఆజమాయిషి ఏ విధంగా అయితే ఆదేశిస్తే ఆ విధంగా లైన్ మార్పు చేసి వాళ్ళ ఇష్టానుసారంగా బటర్ఫ్లైని సేవ్ చేయడానికి మాత్రమే ఈ లైన్ వేస్తూ మా యొక్క రైతులకు నానా ఇబ్బందులు పెడుతూ, అదేవిధంగా అగ్రికల్చర్ అధికారులను కూడా కొనేసి రైతుల యొక్క విలువైన సమాచారాన్ని సేకరించి రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా
రైతుల నుంచి ఎలాంటి పేపర్లు తీసుకోకుండా, రైతుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా రైతుల పొలాలలో వచ్చి దౌర్జన్యంగా పనులు చేస్తూ రాత్రి వాళ్ళు రైతులను నానా ఇబ్బందులు పెడుతూ ఈ లైన్ చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా అధికారులు ఎవరైనా ఉంటే క్షేత్రస్థాయిలో వచ్చి మీరు పరిశీలించి మాకు న్యాయమైన కోరికను తీర్చమని కోరుతున్నాం. అదేవిధంగా ఆ న్యాయమైన సమస్య తీరే వరకు మీరు కడతాల్ గ్రామంలో రెవెన్యూలు ఎక్కడ కూడా కడతాల్ గ్రామంలో ఎక్కడ కూడా మీరు పనులు చేయవద్దు. చేస్తే మా యొక్క పరిణామాలు ఇప్పటి నుంచి తీవ్రంగా ఉంటాయి. జాగ్రత్త. మీరు ఎవరికి చెప్పుకుంటారో, ఏం చేస్తారో, ఏ అధికారికి చెప్తారో ఆ అధికారిని తీసుకొచ్చి క్షేత్రస్థాయిలో మా సమస్యను పరిష్కరించడానికనే మీరు ఈ యొక్క పనులు చేయాలి. లేకపోతే లైన్ మార్చుకోండి. 1 సంవత్సరం నుంచి ఈ లైన్ అనేది తప్పుడు లైను. ఏదైతే బటర్ఫ్లై సిటీ ఉందో కడతాల్ చిన్న కారు సన్న కారు పొలాలు అమ్మని రైతుల ఏదైతే బటర్ఫ్లై సిటీలో పనిచేసేటువంటి సర్వేయర్ ఏదైతే మ్యాప్ ఇచ్చిండో ఆ మ్యాప్ని పవర్ గ్రిడ్ సంస్థ ఇంప్లిమెంట్ చేసింది. ఏదైనా కూడా ఇక్కడ ఏదైనా కూడా ఒక 100 సంవత్సరాలకు ప్లాన్ చేసి చేయాలి. కడతాల్ టౌన్లో కడతాల్ గ్రామ పంచాయతీ కానుకొని ఆ అండర్ డ్రైనేజ్ ఉన్న పక్క పొంటి లైన్ వేయడం అనేది ఎంతవరకు కరెక్టు? ఏవైతే రూల్స్ నామ్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయో రెగ్యులేషన్స్కి వ్యతిరేకంగా ఈ యొక్క పవర్ గ్రిడ్ అనేది పనిచేస్తూ ఉంది. మేము ఎన్నోసార్లు చెప్తా ఉన్నాం. కలెక్టర్ గారికి చెప్పినాము, ఆర్డీఓ గారికి చెప్పినాము, పవర్ గ్రిడ్ సంస్థలకు చెప్పినాము, సెంట్రల్ మినిస్టర్కి చెప్పినాము. ఒక చిన్న కారు సన్నకారు రైతుగా మా స్థాయికి మించి కూడా మేము విన్నపాలు చేసినా కూడా వీళ్ళు పట్టించుకున్న పాపాన పోలేదు. కింద తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారు. ఏదైతే పవర్ గ్రిడ్ సంస్థకు ఉన్నదో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు సంతోష్ కానీ, ప్రసాద్ సార్ కానీ, గోపాల్ సార్ కానీ, ఇంకెవరైనా సంబంధిత అధికారులు సెంట్రల్ గవర్నమెంట్కు తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారు. ఎందుకంటే మేము సెంట్రల్ మినిస్టర్ గారిని కలిసినప్పుడు తాను రైతులకు అనుగుణంగా రైతు పక్షాన మాట్లాడి వీళ్ళకి ఆదేశం ఇచ్చిండు. 119 నుంచి లైన్ మార్చి అవసరమైనటువంటి లైను ఏదైతే ఇప్పుడు అక్కడ అగ్రికల్చర్కి యూజ్ అయ్యే పొలాలు కమర్షియల్ కాకుండా అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇవేమో నాన్ అగ్రికల్చర్ రెసిడెన్షియల్ జోను. అగ్రికల్చర్ జోన్లో పోమని చెప్పిండు. అక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్ ఉండదు, కట్టడాలు ఉండవు, ఈజీ ఉండవు. ఏదైతే బటర్ఫ్లై సంస్థ ఉందో అక్కడ వందలాది ఎకరాలు బడా ఎంపీలై ఎమ్మెల్యేల ల్యాండ్స్ ఉన్నాయి. వాళ్ళు మమ్మల్ని రాణిస్తలేరని పవర్ గ్రిడ్ అధికారులు చెప్పారు. చిన్న సన్నకారు రైతులు 1-2 ఎకరాలు పిల్లల పెళ్లిళ్ళ కోసము ప్లాట్లు వేసుకొని ఊర్లో ఉంది పొలాలు ఉంచుకుంటే బటర్ఫ్లైకి అమ్మలేదన్న కక్ష సాధింపుతోన చేస్తున్నాం. మేము కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, పవర్ గ్రిడ్ అధికారులకు క్షేత్రస్థాయిలో మీరు ఇన్వాల్వ్ అయ్యి ఒక్కసారి కడతాల్ రెవెన్యూ ఉన్నటువంటి టవర్లను పరిశీలించినాక నిజంగా మీకు న్యాయం అనిపిస్తే ఇక్కడ గజము కడతాల్ టౌన్లో అనధికారికంగా 1 లక్షల నుంచి 50,000 రూపాయలు గజం అమ్ముతా ఉంది. నాది ఉంది, నా సొంత పొలము. దాదాపుగా ఇప్పుడు నేను అమ్ముకుంటే ఒక 25,000 నుంచి 30,000 వస్తుంది. వీళ్ళు ఏ క్రైటీరియాలా ఈ రేట్లు డిసైడ్ చేసిరంటే కూడా చెప్పరు. టవర్కి ఏమో 1,20,00,000 తీసుకున్నామంటారు. అదే దాంట్లోనేమో లైన్ పోయేదానికేమో 16 లక్షలు తీసుకున్నామంటారు. వీళ్ళ రూల్స్ ఏంది, వీళ్ళ రెగ్యులేషన్స్ ఏంది, వీళ్ళు ఏం చేస్తారు? ఈ రైతులను ఎక్కడ నెట్టేంట ముంచి సన్నకారు అంటే పొలాలు అమ్ముకోకపోవడమే మా పాపమా? అంటే మీరు పొలాలు అమ్మమని ఎంకరేజ్ చేస్తురా? పొలాలు ఉంచుకోవద్దని చెప్తురా? మా కడతాల చాలా మంది రైతులు 1-2 ఎకరాలు ఉన్నోళ్ళు నీ లైన్ల బాధ పొలాలు అమ్ముకుంటారు. పొలాలు అమ్ముకొని తాగుడుకు బానిసలు అవుతారు, రోగాల బారిన పడతారు. నేను సత్యకాలం ఉంది. అయ్యా కలెక్టర్ గారు, మీకు పాదాభివందనాలయ్యా. ఒక్కసారి ఎండ తగిలితట్టు సూర్యుని చూడనీకి వచ్చి ఈ పొలాలు చూసి ఈ లైన్లు చూసి నిజంగా మీకు స్వభావం అనిపిస్తే, ఈ లైన్లు కరెక్ట్ ఉన్నాయనిపిస్తే మీరు లైన్లు వేయండి, లేదా మా ప్రాణాల మీదకి ఏం చేసుకొని పోరు ఈ లైన్లను. ఎందుకంటే ఇన్నిసార్లు చెప్తా ఉన్నాం కలెక్టర్ గారికి, ఎందుకు స్పందిస్తలేడో కలెక్టర్ గారు అర్థమవుతుంది. ఆర్డీఓ గారు, మీరు పబ్లిక్ సర్వెంట్ అండి, మీరు కలెక్టర్లు కావచ్చు, హోదా ఉండొచ్చు, మేము కానట్లేము. మీరు పబ్లిక్ని సేవ్ చేయడానుకున్నారు. ఈ బడా సంస్థలకు తొత్తులుగా మారి మా ప్రాణాలు తీయకండి. మీరు రండి, చూడండి. ఒకటి పెంటారెడ్డి గారు కానీ, శేఖర్ రెడ్డి గారు కానీ, అభిషేక్ రెడ్డి కానీ, రామకృష్ణ కానీ, శ్రీరాములు, ఈ పొలాలన్నీ ఏంటండి కడతా టౌన్లో అమ్మి ఉంటే ఎప్పుడో ఊరు అయిపోయేది. అమ్మకపోవడం పాపమా? ఒక్కసారి మీరు రండి, వచ్చి ఫీల్డ్ ఎంక్వైరీ చేయాలని ఆర్డీఓ, ఎస్పెషల్లీ ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి మేము విన్నపిస్తూ ఉన్నాం. మీ మీడియా ద్వారా ఎన్నోసార్లు చెప్పినాం. సార్ ఏసీ రూమ్లో ఒక్కసారి వదలండి,
సూర్యోదయాన్ని చూడండి, ఒకసారి పొలాలు చూడండి, చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రసాద్ సార్ గారు కానీ సంతోష్ గారు కానీ 1,00,000 సార్లు డే 1 నుంచి ఏదైతే ఉన్నదో ఈ పొలాలు పని చేయకముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం. పోలీస్ ప్రొడక్షన్ వేసి భయభ్రాంతులకు వేసి పోలీస్ స్టేషన్లో కూర్చుని కొడతామనేటువంటి భయభ్రాంతులకు గురి చేసి కూడా వీళ్ళు పుట్టింగ్లు వేసి పనులు చేస్తూ ఉన్నారు. మేము అదే చెప్తా ఉన్నాం, తగిన న్యాయం మీరు ఏం చేస్తారో ఇక్కడ భూముల పూర్తి వాల్యూ అని ఇచ్చి మేము సెంట్రల్ మినిస్టర్ గారికి చెప్పినప్పుడు ఏం చెప్పారు మాకు సెంట్రల్ మినిస్టర్ గారు అంటే అక్కడ మార్కెట్ రేటు కార్డు వాల్యూ కాదు మార్కెట్ రేట్ అంటే ఈ మార్కెట్లో ఏం ప్రైజ్ అవుతుందో ఆ 5 కోట్లు కాదు 10 కోట్లు కాదు అవుట్ రైట్ కొని లైన్ లేయండి అని మాకు సెంట్రల్ మినిస్టర్ గారు ఈ పవర్ గ్రిడ్ అధికారుల ముందరనే చెప్పిండు. సెంట్రల్ మినిస్టర్ కూడా వీళ్ళు పెడుతున్నారు, ఇది ఒక మాఫియా, ఏ లాభాపేక్షతోనో చేస్తూ ఉన్నారో తెలియదు. ఈ లైన్ ఎలక్షన్ కానికనేమో 2,500 ఎకరాలు, లైన్ వేయనికనేమో 3,500 ఎకరాలను